అండర్ ఆర్మ్ పరిశుభ్రంగా ఉంచుకోవడం శరీరం అందంలో ఇది కూడా ఒక బ్యూటీకి సంబంధించిన విషయమే. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. వేడి ఎండలను బీట్ చేయాలంటే బహుమూలల్లో అవాంఛిత రోమాలను తొలగించాలి. దాంతోపాటు వేసవి సీజన్లో సాధ్యమైనంత వరకు మినిమల్ దుస్తులు ధరించడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే సన్టాన్ గురై చంకలు నలుపు ప్యాచ్లుగా ఉన్నప్పుడు స్లీవ్లెస్ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ధరించడానికి సాధ్యం కాదు. స్లీవ్లెస్ టాప్లను ధరించే పలువురు మహిళలు నలుగురిలో కాస్తంత ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తుంటారు. కారణం వారి చంకల కింద భాగం నల్లబడి ఉండటమే. చంకల్లో నలుపు ప్యాచులు కలిగి ఉండటం చాలా మందిలో చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ సమస్యను నివారించుకోవడానికి చాలా మంది స్కిన్ కేర్ క్లినిక్స్ మరియు సలూన్స్ లో ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. ఈ సమస్యలకు ఫ్రీక్వెంట్ వ్యాక్సింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ పద్ధతి నొప్పికి గురి చేస్తుంది. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నల్లదనాన్ని పోగొట్టి చంకల నిగారింపు సంతరించుకునేందుకు ప్రకృతిలో దాగున్న సహజ పదార్థాలు బేసిక్గా పనిచేస్తాయి. ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలతో స్క్రబ్బింగ్ చేయడం వల్ల చంకల్లో నలుపు తగ్గించుకోవచ్చు. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం వల్ల క్రమంగా చంక భాగంలో నలుపు తగ్గుతుంది. స్క్రబ్బింగ్ కోసం కీరదోస, ఆలివ్ ఆయిల్, బేకింగ్ సోడా మరియు నిమ్మరసం అవసరం అవుతుంది. కీరదోస మరియు నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది స్కిన్ డిస్కలరేషన్ తగ్గిస్తుంది. అలాగే బేకింగ్ సోడా మరియు ఆలివ్ ఆయిల్ నేచురల్ ఎక్స్ప్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం మాత్రమే కాదు, నేచురల్ యాంటీ పరిస్పిరెంట్ గా పనిచేస్తుంది. అండర్ ఆర్మ్ సమస్యలను నివారించుకోవడంలో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. చంకల్లో నలుపు నివారించుకోవడానికి, చెమట వల్ల వచ్చే వాసన నివారించుకోవడానికి, చంక భాగంలో చర్మం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంచుకోవడానికి బాడీ స్క్రబ్ గ్రేట్ గా సహాయపడుతుంది. బాడీ స్క్రబ్ కు అవసరమయ్యే పదార్థాలు, ఉపయోగించే విధానం తెలుసుకుందాం. పదార్థాలు: అండర్ ఆర్మ్ ను తెల్లగా మార్చే హోమ్ మేడ్ స్క్రబ్ కీరదోసకాయ 1, ఆలివ్ ఆయిల్ కొంచెం, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. కీరదోసకాయను తురుముకోవాలి. దాని నుండి రసం తీసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే ఇతర పదార్థాలను కూడా మిక్స్ చేయాలి. చిక్కటి పేస్టులా తయారయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. తరువాత స్క్రబ్ ప్యాడ్ తీసుకొని నల్లగా ఉన్న ప్రాంతంలో అప్లై చేసి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసిన 15 నిమిషాలు అలాగే ఉండి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తడి తుడిచేసి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ ను వారంలో 3-4 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.